ఈరోజు మటన్ కర్రీ మటన్ తెచ్చిండు. అందులో ఇది గుండెకాయ కార్జం కూడా తెచ్చిండండి. అన్నీ కలిపి తెచ్చిండు. అరకిలో మటన్ ఇది. అరకిలోకి నేను 3 ఆనియన్స్ తీసుకున్నా. 3 తీసుకున్నా ఆనియన్స్. ఇందులో ఇప్పుడు నేను పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు వేస్తానండి. నాకు కావాల్సింది మా అరకిలోకి ఎంత కావాలో అంత వేస్తా. ఇంకో పసుపు వేస్తున్నానండి, చూపిస్తా. పసుపు, అల్లం పేస్ట్ వేస్తా. అల్లం పేస్ట్ వేసి నూనె వేస్తానండి. బాగా మటన్ ఉడికే వరకు 1 గిలాస్ వాటర్ పోస్తా. 1 గిలాస్ వాటర్ పోస్తా. మటన్ బాగా ఉడకాలి. నేను కుక్కర్లో ఉడకబెట్టాను, గిన్నెలనే ఉడకబెడతా. మటన్ అయినా కూడా 1 గిలాస్ వాటర్ పోస్తున్నా. స్టవ్ ఇందాకనే ఆన్ చేసిన అండి. ఇంకా తర్వాతి ప్రాసెస్ చూపిస్తానండి. ఇవన్నీ వాటర్ వేసిన కదా అండి. పసుపు, ఉప్పు, అల్లం, వెల్లిపాయ అన్నీ వేసిన కదా. నూనె ఇంకో ఇట్లా మొత్తం దగ్గరకు అయిపోయింది. ఉడకలేదన్నట్టుగా అనిపించింది. ఇంకా కొన్ని వాటర్ వేసి తర్వాతి కారం వేస్తా. కొన్ని వాటర్ వేసిన తర్వాతి కారం వేస్తా. కారం వేసినాక తర్వాత చూపిస్తా అండి. కారం వేస్తున్నా. మటన్ కదా అండి, కొద్దిగా లేటుగానే అవుతుంది ఉడకడానికి. మొత్తం ఉడికినాక చూపిస్తానండి. వేస్తున్నా అండి. లాస్ట్ కొత్తిమీర వేస్తున్నా. కూర అయితే ఉడికింది, ముక్క ఉడికింది. కొత్తిమీర వేస్తున్నా. అట్లనే గరం మసాలా వేస్తాం. గరం మసాలా అంటే ఏం లేదండి, ధనియాల పొడి. ధనియాల పొడిలో 2 ఇలాచీలు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు వేసి సాజీరా వేసి మిక్సీ పడతా అండి. దానికే గరం మసాలా అంట, ధనియాల పొడి. ఇంకా అయిపోయిందండి కర్రీ. కొద్దిగా దించడమే, ఇంకా అయిపోయింది. మా సండే స్పెషల్ అయితే ఇదండి. మీ సండే స్పెషల్ ఏంటిదో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను తిని చూపిస్తా అండి. ఉడికిందో నేను తిని చూపిస్తా. అన్నం బగారా వండాలండి. మసాలా షాప్ నుంచి వచ్చేటప్పుడు వండుతా. అయిపోయిందండి, ఉడికింది. మా సండే స్పెషల్ అయితే ఇదండి. అన్నం అయితే లేదండి, అన్నం వండలే, ఇంకా బగారా అన్నం వేయాలి. ఇప్పుడైతే ఇది ఎట్లా ఉడికిందో చూపిస్తా. ఇంకోండి, బాగా వేడి వేడిగా ఉందండి. ఇట్లా ఉడికింది. బిస్మిల్లా వాలా బర్కతు. సూపర్ ఉడికిందండి. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఇలాగనే చేసుకొని ఎలా ఉందో నా పద్ధతిలో చేసుకొని మళ్ళా మీరు కూడా ఫ్రీ బ్యాక్ ఇవ్వండి. మా సండే స్పెషల్ అయితే ఇదండి. మీ సండే స్పెషల్ ఏందో కామెంట్లో కామెంట్లో తెలపండి కామెంట్లో. బాయ్.